అలాంటి మోటివ్స్ తో తీసుకెళ్లి ఇస్తే ఇక్కడ అబ్జర్వ్ అయిపోతారు, అవన్నీ ఇందులో అబ్జర్వ్ అయి ఉంటాయి. ఏమి మీకు నచ్చినటువంటి సంగీతం కచేరీలో కూర్చున్నప్పుడు ఉండటం లేదా, జరగటం లేదా? మీకు నచ్చినటువంటి సినిమాలో కూర్చున్నప్పుడు మంచి ఫస్ట్ క్లాస్ అయినటువంటి ఆ మధ్య నిమిషాల్లో ఉండటం లేదా? మీకేం సినిమా హాల్ ఉంటుందా? పక్కన కూర్చున్నటువంటి వాడు మీ ఫ్రెండ్ ఉంటున్నాడా? ఏది ఆ టైంలో సినిమా హాల్ పేరు ఉంటుందా? ఆ హాల్ ఏ పేటలో ఉందో ఆ పేట పేరు ఉంటుందా? మీ మైండ్లో మీరు ఏ ఊళ్ళో ఉండి సినిమా చూస్తున్నారో అది ఉంటుందా? ఇవన్నీ వేస్టే కదా. ఇవన్నీ ఉంటే సినిమా పేరు ఉంటుందా? పోనీ సినిమా కథ ఉంటుందా? ఆ టైంలో చూడండి జాగ్రత్తగా. లేదు, దారిపోయింది. సినిమాలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ అక్కడ ఎదుర్కొంటూ కనిపిస్తున్నారు కానీ వాళ్ళ పేర్లు ఉంటున్నాయా? ఉండటం లేదా. ఏముంటుంది? ఎక్స్పీరియన్స్ ప్యూర్ క్రిస్టల్ ఉంటుంది. తప్పున ఏదన్నా డిస్టర్బ్ వచ్చినప్పుడు మళ్ళీ ఇవన్నీ ఉంటున్నాయి. ఎవడన్నా సొడా అన్నాడు అనుకోండి, మళ్ళీ ఇవన్నీ ఉంటాయి. ఒక్క మాట అంటే ఫోకస్ లోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా వస్తున్నాయి, మనం చూసుకుంటాం లేదు. వాడు ఏదైతే సమాధి స్థితి అని చెబుతున్నాడో పతంజలి, అది న్యాచురల్ స్టేటే గాని అన్యాచురల్ స్టేట్ కాదు. అంటే ఇదివరకు చాలా మాటలు మనం పొందినటువంటిదే గాని కొత్తగా రుద్ది సాగదీసి కన్నంలోంచి కమ్మేస్తున్న తీగదీసి చేసినటువంటిది కాదు. ఇదివరకు మనం పొందినటువంటిదే. ఇదివరకు అప్రయత్నంగా ఎందుకు పొందామో తెలియకుండా పొందినటువంటివి చాలా ఉంటే ఇక్కడ దానికి మోడస్ ఆపరెంటస్ పెట్టి మీకు మాస్టరీ ఇస్తున్నాడు ఎలా పొందాలో. అది పద్ధతి యోగాభ్యాసానికి. అందుచేత ఏకాగ్రత వస్తుంది. అది ఏకాగ్రత అంటే సహజంగా వస్తుంది ఈ మార్గంలో ఏకాగ్రత. దానివల్ల ఆటోమేటిక్ గా ఇంద్రియ జయము, ఇంద్రియములు జయింపబడును. అంటే మా చిన్నప్పుడు ఓ పల్లెటూరులో మమ్మల్ని స్కూల్కి పంపి, నేను అన్నాడు స్కూల్కి వెళ్ళలేదు ఎవరు అలా బలాదూరులో తిరుగుతుండేవాడిని. చిన్నప్పుడు మా తాతగారు ఊరికి మా అమ్మ నాన్నగారు ఊరికి పంపిస్తే అక్కడ ఇంట్లో పిల్లకాయలంతా గోల్ చేయకుండా ఈ విధవాళ్ళు అందరినీ స్కూల్కి పంపించింది. అక్కడ స్కూల్కి పంపింది. ఆ మేష్ గారికి పాపం ఏదో చిన్న స్కూలు పల్లెటూరు, ఆయన అటు చూడొద్దనేవాడు ఎవరిని. ఆయన అటు చూడొద్దని చూపిస్తుంటే అటు ఏమిటో అని అటు చూసేవాళ్ళం. మరి సహజం కదా. తర్వాత ఎప్పుడు నాకు గుర్రబండి వస్తే మరీ చిన్న ఊరు, అందరం అటు చూసేవాళ్ళం. అంచేత గుర్రబండి శబ్దం ఎక్కడో వినిపించి ఇంకా మాకు వినిపించకుండా ఉండగానే అదిగో చూసావా గుర్రబండి వస్తుంది, అటు చూస్తే డొక్క చింపేస్తాననేవాడు. మాకు ఇంకా అసలు గుర్రబండి ప్రసక్తే ఉండేది కాదు. చివరికి ఇలా ఆయన వంక చూస్తూ గుర్రబండి రాగానే ఇలా చూసేవాళ్ళం అందరం. ఎంతమందిని కొడతాడు, ఎంతమందిని తిడతాడు. ఇది లాభం లేదు నాయన. ఇంద్రియ జయం సహజంగా వస్తుంది. ఇప్పుడు మనం ఇవి చెప్పుకుంటూ కూర్చుంటూ ఉండగా ఈ కొయ్యలు కొనతాలు మీ కంటి ఎదుర్కొంటా లేవా ఇందాక నుంచి? కానీ కనిపిస్తున్నాయా? ఇప్పుడు నేను చూపించేవారు. ఎందుకు కనిపించడం లేదు? మీరు చూడదలుచుకోలేదు, చూడటం లేదు. అది అలా అవ్వాలి ఇంద్రియ జయం అంటే. మీ దగ్గర నుంచి ఇంద్రియాల దగ్గరికి ఆర్డర్స్ రావాలి కానీ ఇంద్రియాలకి బిరడా కొట్టేసి ఇప్పుడేం చేస్తావో చూసుకోంటే ఇంకేం చేసేది కాదు. అది చెబుతుంది పరం దృష్ట్వా నివర్తతే. ఇంతకంటే హయ్యర్ టేస్ట్ చూసి వీటిల నుంచి పైకి వెళుతుంది. అది యోగం అంటే అన్నాడు భగవద్గీతలో. అది లేనప్పుడు విషయా వినివర్తంతే నిరాహారస్య దేహిన. ఇంద్రియాలని పస్తు పడుకోబెట్టి ఎండగొట్టినట్లయితే వద్దనంటే సహజంగా అన్నాడు. దాని వంక చూడను, ఇది వెన్నది ఇది అన్నాడు. రసవర్జ్యం. కానీ ఆ చూద్దాం అనేటువంటి కుతూహలం ఉంది చూడండి, పూర్వవాసనలు అవి లోపల వదిలిపెట్టి కుతూహలాలు వెళ్ళిపోతాయి అన్నాడు. విత్తనాలు లోపల ఉండిపోతాయి. మళ్లీ 4 రోజులు అన్నం పెట్టేటికి మళ్ళీ చూద్దాం, విందాం, అక్కడికి వెళ్దాం, ఇవన్నీ అక్కడే ఉంటాయి, ఎక్కడికి పోరు అది అన్నాడు. అది కాదు కంట్రోల్ అంటే అన్నాడు. దుర్బుద్ధులు ఎలా లేస్తే కోర్టుకు వెళ్లేటువంటి పశ్చిముండ కొడుకు ఇల్లు వాకిలి పేళం పిల్లలు ఉండగా ఆ కోర్టు వెనకాల ఆ చెట్టు కింద సాపేసు పడుకునేటువంటి వాడు ఉంటాడే, వాడికి ప్రాణం మీదకి వచ్చిందనుకోండి, కాయలా అంటారు గుంటూరు కీలాలు, ప్రాణం మీదకి వచ్చిందనుకోండి, వాడు ఏదో ఇంట్లో పడుకున్నాడు 10 రోజులు ఎన్నడూ ఎరగడు. ఏదో వ్యాల్టి కింద కాచిపోసింది పెళ్ళం పిల్లలు కూడా, ఒరే నాన్నగారు ఇప్పుడు ఇన్నాళ్ళకి మన ఇంటి దగ్గర ఏదో బండి నడిపేసింది, బుద్ధి వచ్చింది రైటా ఏంటి, నాన్నగారికి ఇంటి పట్టున ఉందాం అనేటువంటి సద్బుద్ధి కలిగాను అంటే ఒప్పుకుంటారా?
మళ్ళీ వీడికి మందు వంటబట్టి టానిక్ వంటబట్టి ఆ డాక్టర్ గారు చెప్పిన తాగమన్న కోడిగుడ్డు వంటబట్టి కాస్త లేచేటప్పటికి వెంటనే కోర్టుకెడదామని ఉండే పనులు కనిపించవు. ఎందుకంటే మనస్సులో ఉంది పురుగు, వాడికి వ్యాధి, అది అక్కడే ఉండి ఇవన్నీ ఒంట్లో ఉన్నటువంటి సత్వ చచ్చింది, వైరాగ్యం కాదన్నాడు భగవద్గీతలో. జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. అంటే విత్తనాలు అక్కడే ఉండి సత్వ చస్తే వీడి శరీరం ఇది ఇక్కడ వదిలిపెట్టి భస్మం అయిపోయినా మళ్ళీ శరీరం పుచ్చుకునేటప్పటికి ఇదే మాదచ్యూరి వేషాలతో పుడతాడన్నాడు. చెట్టంతా నువ్వు బూడిద చేసేసి గింజలు గూపుడు పట్టుకుని అవి మళ్ళీ నేల మీద వేసి విత్తనాలు వేసి మళ్ళీ నీళ్లు చల్లితే ఆ చెట్టే మూలకి ఇంకేం మూలుస్తుంది అన్నాడు. రోగమా? కనుక వైరాగ్యం ఈ రకం పిచ్చి కబుర్లు చెప్పగడ్డా అన్నాడు. ఇవన్నీ ఒంటో సత్వ వస్తే వైరాగ్యం కాదన్నాడు. రసవర్గ్యం అలా కాకుండా రసోప్యత్ర, రుచి కూడా ఇంతకంటే హయ్యర్కి రుచి వెళ్ళి వీటి నుంచి రుచి కిందికి వచ్చేస్తుంది ఇంద్రియాల్లో అన్నాడు. అంటే హ్యావింగ్ టేస్టెడ్ సంథింగ్ బెటర్ హీ జస్ట్ డ్రాప్స్ ఏ టేస్ట్ ఫర్ ది లోయర్. అంటే అది వస్తుంది, సహజంగా వచ్చేస్తుంది ఇంద్రియజయం అనేటువంటి. నెక్స్ట్ ఇంద్రియజయ, ఆ పైన ఆత్మదర్శనం. అప్పుడు నేను అనేటువంటి మాటకు అర్థం ఆ రోజుకి క్యాండిల్ పవర్ పెరుగుతూ ఉంటుంది. ఏది ఈ వస్తున్న కొద్ది మొట్టమొదటి నేననే మాటకు అర్థం ఈ శరీరం, ఈ బొచ్చు, ఈ గడ్డం, ఒంట్లో ఉన్నటువంటి ఈ వాసనలు, స్నానం చేయకపోతే వచ్చేది, చొక్కాయి పూంట కనిపించేది, ఇవన్నీ కలిపి వీడికి నేననే ఉద్దేశం పాపం. ఇంకొన్నాళ్ళు పోయాక ఇది కాదండి, ఇందులో ఉన్నటువంటి ఈ ప్రాణం, ఇందులో తిండి తిందాం అనిపిస్తాం, ఆకలి, తప్పులు, కామం, క్రోధం, నిద్ర మొదలైనటువంటి ఇవి కలిగినటువంటి అవి కూడా ఈ చెత్తంతా కలుపుకుని నేనంటాడు. ఇంకొన్నాళ్ళు పోయిన తర్వాత అవన్నీ కాదండి, మనస్సులో శుభ్రమైనటువంటి మనకున్న అభిప్రాయాలు ఇవన్నీ కలిసి నేను, అభిప్రాయాలు నేను ఇటు దిక్కుమాలండి, అవన్నీ కూడా శుభ్రం క్లీన్ షేవ్ అయిపోతాయి ఒక్కోటి. నేననేటువంటిది క్రిస్టల్ క్లియర్ గా ఒక లైట్ కింద తెలుసుకుంటాడు. అందరిలోనూ ఉన్నటువంటి ఒకే ఒక అంతర్యామిత్వం అని తెలుసుకుని అది తెలియక ఎన్విరాన్మెంట్ గా మనం చూస్తున్నాము. ఎన్విరాన్మెంట్ కాదు, అంతా కూడాను ఒకటే అని తెలుస్తుంది. దాంతోనే చేయబడ్డటువంటి దృశ్యము, ద్రష్ట అనేటువంటి రెండు ఉన్నది అబద్ధం, ఉన్నది అది ఒక్కటే ఉన్నదని తెలుస్తుంది. అప్పుడు ఆత్మదర్శనం క్రమంగా తెలుస్తూ వస్తూ ఉంటుంది. అంటే ది సేమ్ లైట్ ఫిల్స్ ది సియర్ అండ్ ది సీన్ వస్తుంది దర్శనం. వీటన్నిటికీ యోగ్యత్వాన్ని యోగ్యత్వములు వస్తాయండి. క్రమక్రమంగా వీడికి ఈ చెప్పబడిన లక్షణాలన్నిటికీ యమము నియమము అభ్యాసం చేస్తూ ఉండగా యోగ్యత్వములు అంటే ఇవి పొందుటకు కావలసినటువంటి అర్హతలు వస్తాయి శరీరానికి, మనస్సుకి, ఇంద్రియాలకి, బుద్ధికి. అంటే ఈ లోపల ఉన్నటువంటి ఆపరేటర్స్ ఎక్కడ ఎలా అరేంజ్ చేయాలో అక్కడ ఎలా అరేంజ్ చేయబడి శుభ్రంగా ఉంటుంది కనుక ఫోకస్ లోకి వస్తాయని అది చెప్పాను. ఇది సూత్రం చాలా ముఖ్యమైన సూత్రాల్లో ఒకటి. తర్వాత 42 ఇంకా మిగతావి చెప్పాడుగా. శౌచం తర్వాత సంతోషం అని చెప్పాడు కదా. దానివల్ల అది మీరు అభ్యాసం చేస్తే ఏమొస్తుంది? సంతోషాత్ ఉత్తమ సుఖలాభ సంతోషాత్ ఉత్తమ సుఖలాభ. సంతోషాత్ అంటే సంతోషము వలన, అంటే అకారణ నిత్య సంతోషము యాటిట్యూడ్ కింద లైఫ్ లో అభ్యాసము చేయటం వలన, అంటే కండిషన్డ్ ప్లెజర్ కాకుండా, అంటే మోటివ్తో ప్లెజర్ కాకుండా. ఇవాళ మనకి బిజినెస్ లో అనుకోకుండా 10,000 వచ్చినాయి, అది ప్లెజర్కి కారణం కనుక అయితే రేపు రాకపోతే అది సారోకి కారణం అవుతుంది, అది ఏం లాభం లేదన్నాడు. అంటే దీన్ని జ్వాలాకూలుడు ఏం చెప్పాడు? న్యూట్రలైజింగ్ ది పోలారిటీ అండ్ దెన్ గెటింగ్ ఎట్ వాట్ ఈస్ కాల్డ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ప్లెజర్ అన్నాడు. పోలారిటీ అనేది న్యూట్రలైజ్ అవ్వాలన్నాడు. అంటే సుఖదుఖములు, శీతోష్ణములు, వచ్చిన రోజున సంతోషించడం, లేని రోజున దుఃఖపడటం, ఒక్కొక్కప్పుడు చలిగా ఉంటే ఒంటికి బాధగా ఉంటాం, ఒక్కొక్కప్పుడు వెచ్చగా ఉంటే బాగున్నట్టు ఉంటాం, వెచ్చగా ఒక్కొక్కప్పుడు బాధగా ఉంటాం, చలిగా ఉంటే బాగున్నట్టు ఉంటాం. ఇవన్నీ 1 డిగ్రీ వరకు నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, నువ్వు దాటిన తర్వాత నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయవు, నువ్వే దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడన్నాడు భగవద్గీతలో. నువ్వు వాటి చేత ఇన్ఫ్లుయెన్స్ చేయబడేటువంటి స్థితిలో కనుక నువ్వు ఉన్నట్లయితే వాటి కోసం నువ్వు తిరగటంతో సరిపోతుంది. హైదరాబాద్ వెళ్ళినా కూడాను మనం సరోవర్లో ఉంటే బాగుంటుందా, లేకపోతే డబ్బులు లేనప్పుడు ద్వారకలో ఉంటాం, డబ్బులు ఉన్నప్పుడు సరోవర్లో ఉంటాం. ఏముంది?
ఒళ్ళు బలిసినప్పుడు సరోవర్లో ఉంటాం, ఒళ్ళు సన్నగా ఉన్నప్పుడు ద్వారకలో ఉంటాం. జాలి ఈ పిండకుడు జాలి అయి తడవకనే మన దగ్గర ఉన్న సరుకును బట్టి అలా ఉంటుంది సుఖ దుఃఖాలు. ఇక్కడ అలా కాదు, నిరంతర సంతోషం అనేటువంటిది ఉండటం వల్ల వాడు ఉత్తమ సుఖలాభ, ఉత్తమమైనటువంటి సుఖము లభించును సుమా. 24 గంటలు సుఖంగా ఉంటాం అనేది ఆటోమేటిక్ గా మీకు వస్తుంది. అంటే సుఖం దేనివల్ల కలుగుతుంది అనేటువంటి ఒక స్టూపిడ్ క్వశ్చన్ పోతుంది. పోయి సుఖం అనేటువంటిది దేనివల్ల కలిగేది కాదు, మనం సుఖంగా ఉండటం వల్ల కలుగుతుందని తెలుస్తుంది. అదొక్కటే ట్రూత్. ఎన్ని మాటలు తిరిగి ఎన్ని శతాబ్దాల్లో ఆలోచించినా ఎంత చేసినా సుఖం దేనివల్ల వస్తుంది అని ప్రశ్నించేటువంటి వాడికి చివరికి ఏడుపే మిగులుతుంది. హోరు మంది దుఃఖిస్తూ పోవాల్సిందే. ఎందుకంటే దాంతో ట్రై చేసి దీంతో ట్రై చేసి దీంతో ట్రై చేసి పని ముండగుడుకెళ్ళి చివరికి అలసిపోతాడు. సుఖం ఆస్తితో ట్రై చేస్తాడు ముందు, దాంతో కొడుకులు వీడు డామ్ డేమ్ వీడిని ఎట్లయినా సరే డాక్టర్ చేత ఇంజక్షన్ ఇచ్చి చంపించేస్తే అనుకుంటున్నాను వాళ్ళు చూస్తూ ఉంటారు. అంతే కదా. మరి వీడు ఎలా అయినా సరే వాళ్ళకి ఇలాంటి దుర్బుద్ధి ఉంది కనుక వాళ్ళకి అందకుండా దేనికైనా సరే ఒక పార్టీకి రాసి వెళ్ళిపోతే వాడికి అయిపోయాయి. ఏమైంది ఇందులో అనే సంగతి తెలిసినటువంటి వాడికి. ఎందుకని సుఖం వీడు ఆస్తితో కొందామని చెప్పి సంపాదించాడు. పాపం భార్యని ఆస్తితో కొందామని అనుకుని పెళ్లి చేసుకున్నాడు. కొడుకుల్ని ఆస్తి పంచి వాళ్ళని తన వాళ్ళనిగా ఓన్ చేసుకుందాం అనేటువంటి దుర్బుద్ధితో పెంచాడు. అందరూ కలిసి ముంచారు. కొడుకుల్ని ఓన్ చేసుకోవాలా, కొడుకుల్ని ఈక్వల్స్ గా చూడాలా? డిసిప్లిన్ ఎప్పుడు వస్తుందండి? ఓన్ చేసుకున్నవాడు యానిమల్ లాగా ఉంటాడు. వాళ్ళు కొడుకులు ఒక వయసు దాటేటప్పుగా ఎదురు తిరుగుతారు. కొడుకుల్ని ఓన్ చేసుకున్నవాడిని. కొడుకులు నా మాట వినాలి, మనలో మాట ఎందుకు వినాలి? వాడు నచ్చితే వింటాడు, లేకపోతే మొహబాగాయ. అది తెలుస్తుంది వీడికి. అలా వదిలిపెడితే అట, లేకపోతే తలగా పగలగొట్టుకుంటేనే ఇంకేమైనా చేయగలవా? అదర్ ఆల్టర్నేటివ్ ఈజ్ టు బ్రేక్ యువర్ హెడ్ ఆర్ యువర్ సన్ ఈజ్ రెడీ టు బ్రేక్ యువర్ హెడ్. రెంట్లో ఏదో ఒకటి. పోనీ మూడో ఆల్టర్నేటివ్ నువ్వు చెప్పగలవా? ఏం చేస్తానా అంటే మిగిలేదు గింజుకుంటాం. ఏమీ చేసేది ఏమీ లేదు నాయన. వాడికి నువ్వు చెప్పింది నచ్చేనా సంతోషం, నువ్వు చెప్పినట్టు నాన్నగారు మనిద్దరు కలిసి ఇలా చేద్దామంట. లేకపోతే నాన్నగారు మీరు చెప్పింది నాకు నచ్చలేదు, మీ పద్ధతి మీది నా పద్ధతి నాది, రామ్ రామ్ అంటాడు మంచివాడైతే. చెడ్డవాడైతే అవును సార్ అలాగే సార్ అని కనబెట్టేస్తాడు. అన్న నాన్నగారు అలాగేనండి మీరు మీరు చెప్పినట్టే సార్ అంటే టోపీ పెట్టేస్తాడు. వాడికి అయిపోతుంది. ఇంజక్షన్ ఇప్పించేస్తాడు డాక్టర్ని పిలిచి. కనుక ఆస్తితో సుఖం కొనుక్కుందాం అనుకున్నవాళ్ళు, హంసతూలిక తల్పములు మొదలైనటువంటి వాటితో సుఖం కొనుక్కుందాం అనుకున్నటువంటి వాడు, మంచి ఉత్తమమైన ఖరీదైనటువంటి భోజన భాజనములతో చీనాంబరాదులతో సుఖం కొనుక్కుందాం అనుకున్నటువంటి వాడు మెజరబుల్ ఫెయిల్యూర్స్ అయిపోతారు. ఎన్నడూ సుఖపడలేదు వాళ్ళు. ఎందుకంటే సుఖం వాడు సుఖపట్టంలో ఉంటుంది కానీ వీటిలలో ఉండదు. అన్నిటికంటే విలువైనటువంటి ఇల్లుండి, అన్నిటికంటే దివ్య భవనం, కుర్చీలో కూర్చున్నట్టు మళ్ళీ అంతెత్తి ఎగిరి మళ్ళీ కూర్చున్నట్టుగా ఉన్నటువంటి సీట్లుండి, మంచం మీద పడుకున్నా అలా హారిజెంటల్ గా ఎగిరి మళ్ళీ 2-3 తడవలు ఓం భూర్భువస్సువ అన్నట్టుగా ఎగిరేటువంటి మంచం ఉండి, కప్పుకునేటువంటి శాలువాలు రఘుల దగ్గర నుంచి కూడా భార్య శరీర స్పర్శ అని భ్రమగొప్పు గొలిపెట్టుగా ఉన్నటువంటి ఉండి, ఇవన్నీ ఉండి ఇంట్లో భోజన పదార్థాలు ఎవరు ఆ ఊళ్ళో వీడింట్లో ఉన్నటువంటి విలువైనటువంటి పదార్థాలు లేవు అనేటువంటి వంట ఇంట్లో స్టోర్లో ఉండి, ఆ ఊళ్ళో ఎవరికి కూడాను ఇవ్వనంత జీతం వీడి వంటవాడికి ఇస్తాడు. సీమ నుండి తెప్పించాడు ఆ వంటవాడు. ఇట మిఠాయి పొట్లంలాగా పెద్ద తెల్లటి టోపీ పెట్టుకుని ఉంటాడు వాడు. ఎందుకంటే డిప్లొమా పొంది వచ్చాడు అమెరికాలో వాడు కుకింగ్ లో. వాడిని వంటవాడుగా ఇంట్లో పెట్టుకుని, వంటవాడు అంటే ఒక్క చింపేస్తాడు, వాడిని సార్ అనాలి. ఉండి వాడి చేత వంట చేయించగా భోజనం చేస్తూ ఉన్నటువంటి భార్యాభర్తలలో ఇటు ఆమె అటు ఆయన కూర్చున్నారు. ఆమె పుట్టినరోజు ఆ రోజున జరిగిన కథ అయినప్పుడు భోజనం అయిన తర్వాత మనం మన ఫ్రెండ్స్ ఇంటికి వెళదాం అని చెప్పి ఆయన అన్నాడు. కాదు సినిమాకి వెళదాం అని ఆవిడ అన్నది. అంతే. ఈ వడ్డించినటువంటిది ఈయన ముందుకు విసిరేశాడు ప్లేటు.
ఆవిడ ప్లేటు ముందుకు విసిరేసింది. ఇద్దరు చేతులు కడుక్కున్నారు మంచినీళ్లతో. ఆవిడ ఏడుస్తూ వెళ్లి మంచం మీద పడుతుంది. వీడు పుర తిరిగిపోయి కారెక్కి ఓ రౌండ్ తిరిగి వచ్చాడు. ఈ లోపల వీళ్ళిద్దరికంటే ప్రాక్టికల్ గా ఉన్నటువంటి ఫెలో ఇంట్లో కుక్క ఆ బల్ల ఎక్కి శుభ్రంగా తినేది. వాడికి వీళ్ళకంటే యోగాభ్యాసం కొంచెం శుభ్రంగా చదువుకోకపోయినా వస్తున్నాం. అది చూడండి తమాషా. అంటే అన్నం ఎందుకు అంటే తినటానికి, వీళ్ళకి దానికి నోచుకోలేదు కనుక సుఖం దేంతోనూ కొనుక్కునేది కాదు కాదు కాదు. సుఖంగా ఉంటే ఇవన్నీ పనికొస్తాయి. అంతే. భార్య పనికొస్తుంది, భర్త పనికొస్తాడు, ఈ వంటిల్లు పనికొస్తుంది, ఈ వంట పదార్థాలు, ఈ ప్లేట్లు, ఈ హంసతూలిక తల్పాలు, ఈ స్ప్రింగులు అన్ని పనికొస్తాయి సుఖంగా ఉంటే. సుఖంగా లేని పశ్చిమూడ కొడుకు ఇవేవి సుఖాన్ని తీసుకురాలేవు. ఆ ఒక్కటి తెలుస్తుంది కనుక వాడికి సుఖలాభ సుఖలాభ. వాడు సుఖం పొందుతాడు, సుఖంగా ఉంటాడు. ఒక్క కూర చేసినా సుఖంగానే ఉంటాడు, 2 కూరలు చేసినా సుఖంగా. ఒక్క కూర చేశారు నేను ముద్దెత్తను అని కంచం ఎత్తేసాడు అనుకోండి, అంటే వాడే కదా. ఎవరు ముద్దెత్తండి? వాడే. ఎవరికి వాడికి పంచాంగంలో తప్పు రాశారు, ఏకాశిగా అనుకుంటారు. సరే ఏడు మిగతా వాళ్ళు మానేస్తారా తింటాం? నేను తిన్నాం అంటే ప్రపంచానికి ఏమన్నా కొంప మునిగిపోయిందా మనం తినకపోతే? అది తెలియదు వాడికి, ఆ సీక్రెట్. మన తినకపోతే ఏం మునిగిపోదు. ఇంట్లో వంటవాడు కూడా భోంచేస్తాడు, వాడికి ఏం కర్మ. అందుకని వీళ్ళు సుఖం తెలిసినటువంటి వాళ్ళు చూస్తే మనకి తగులుతారు తమాషగా. అక్కడ 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 ఉంటారు వాళ్ళు. ఓ మాట ఆశ్చర్యం వేస్తుంది. హైదరాబాద్ లో దాదాపు 25 ఏళ్ల కిందటి కథ. అక్కడ ఒక బ్యాచ్ స్టూడెంట్స్ జ్యోతిష్ శాస్త్రం నేర్చుకుంటున్నటువంటి వాళ్ళు, మంచి పట్టుదలైనటువంటి వాళ్ళు కుర్రాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళు ఇక్కడ ఎఫెమరిస్ట్లు అవన్నీ ఉన్నాయండి. మనం కొన్ని 100 సంవత్సరాల యొక్క పాత పంచాంగాలన్నీ ఉన్నాయి. మనకు కావలసిన వాళ్ళ జాతకాలన్నీ వేసుకోవచ్చు. జ్యోతిష్ శాస్త్ర పుస్తకాలు కూడా చాలా అపురూపమైనటువంటివి ఉన్నాయి. వెడుతూ ఉన్నారు, రాసుకుంటున్నారు, తెస్తున్నారు, వెడుతూ ఉన్నారు, రాసుకుంటున్నారు, తెస్తున్నారు. వాళ్ళకి ఆ జ్యోతిష్ శాస్త్రం నేర్పుతూ ఉన్నటువంటి వాడు ఒక గురువు. ఆ ఊళ్ళో ప్రభగంద వాళ్ళని చాలా చక్కగా నేర్పుతున్నాడు, తీసుకొస్తున్నాడు. అవన్నీ బాగున్నాయి. ఆ లైబ్రరీ నడుపుతూ ఉన్నటువంటి వారు జొరాస్ట్రియన్ అంటే పారసీక మతస్థులు. వాళ్లలో ముసలి వాళ్ళు 5-6 అక్కడ కూర్చుని ఉంటారు. లైబ్రరీ అప్పుడు ఎవడో ఒకడు కూర్చుని ఉంటాడు. లైబ్రరీ కూర్చొని ఇట్లా తిప్పుతూ, ఓ ఎస్ట్రాలజీయా అన్నాడు. అప్పుడు అంటే వీడు ఊరుకోవచ్చుగా. ఈ గురువు గారు ఏమన్నాడంటే, అది సార్ ఎస్ట్రాలజీ డూ యు నో అన్నాడు. వీడు ఆర్ యూ ఇంట్రెస్టెడ్ అన్నాడు. ఇంట్రెస్ట్, మీయర్ ఇంట్రెస్ట్, వాట్ విల్ ఇట్ డూ అన్నాడు. మీకు దాని ఎన్ని ఇంట్రెస్ట్ ఉందా అంటే, ఇంట్రెస్ట్ ఉంటే ఏం చేస్తాం అన్నాడు. అప్పుడే సహా రక్తం విరిగింది వీడు. అది కాదు, మన సంగతి మనకి తెలుస్తుంది కదా అన్నాడు వీడు. అంటే మన సంగతి మన గురించి చూసుకుంటే తెలుస్తుంది, కానీ జాతకం చూసుకుంటే ఏం తెలుస్తుంది ఆయన అన్నాడు. చెప్పండి సమాధానం. నాకు ఈ రోజుకి లేదు ఆయన చెప్పిన దానికి. మీరేమన్నా దొరికితే చెప్పండి. గ్రహాలు వాళ్ళు వాళ్ళ మొహాలు చూస్తే వస్తుంది. మన గురించి మనకి తెలియాలి, కానీ వాళ్ళకేం తెలుస్తుంది అన్నాడు. వీడికి కుదరలే. ఎక్కడ కుదరక అది కాదండి, మనకి వేదాలు కానీ లేకపోతే మీ చరస్తూత్ర పుస్తకం ఇది కానీ ఇట్లాంటివన్నీ కూడా ఇది చదువుకుంటే బాగా అర్థం అవుతాయండి. విషయాలు అర్థం అవటం ఇంకే అవ్వచ్చు, కానీ నాకు తెలిసింది చిన్నప్పటి నుంచి ఒకటే. నాకు ఇప్పుడు 83వ సంవత్సరం అన్నాడు. ఏమిటంటే థింక్ గుడ్, డూ గుడ్, స్పీక్ గుడ్. ఈ 3 నమ్మాను ఇప్పటివరకు. ఈ 3 నాకు 4వది అవసరం లేదు, నడిచిపోతుంది కదా జీవితం అన్నాడు. అంటే ఎదుటివాళ్ళ గురించి మంచిగానే ఆలోచించండి, మంచిగానే మాట్లాడండి, చేతనైన పనిలో మంచి పనే చేయండి. 3 నమ్మాను మొదటి నుంచి. ఇవి మించి నాకు బోధపడని విషయాల్లోకి నేను పోలేదు. 83 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇంకెందుకు ఇప్పుడు వాటిలో పోవటం అన్నాడు.
మీరు ఆలోచించండి, వాడి జన్మలో ఎన్నడైనా దుఃఖపడి కానీ కష్టపడి కానీ బాధపడి కానీ ఉంటాడా? యూ కెన్ బి షూర్ ఆఫ్ ఇట్, నెవర్. ఇది ఇంట్లో కానీ బయట కానీ భార్యా పిల్లల దగ్గర కానీ ఆఫీసులో కానీ వాడు దుఃఖపడే పొజిషన్లో వాడు పెట్టుకోడు, దుఃఖపడే పని వాడు చేయడు, ఇంకోటికి అప్లికేషన్లో ఉన్న పొజిషన్లో వాడు పడ్డాడు. చెప్పిన విషయం అది సమాచారం చూస్తే మీకు తెలుస్తుంది, మనుషుల్ని గమనిస్తూ ఉంటే తెలుస్తుంది. వాడు అంటే ఈ శాస్త్రాలు అన్ని పనికిరావని అర్థం కాదు. ఆయన్ని వేసి రుద్దపోతే ఆయన చెప్పిన సమాధానం నాకెందుకు ఇప్పుడు అన్నాడు. నాకు ఈ 3 గంటలతో వెళ్ళిపోతుంది కదా అన్నాడు. ఇంతవరకు 83 ఏళ్ళు వెళ్ళింది అన్నాడు. ఇంకెందుకు వెళ్ళదు అన్నాడు. 25 ఏళ్ల కిందట నేను విన్న సమాధానం ఒక గురువు గారితో, ఒక జ్యోతిషం గురువు గారితో, ఒక ఈ పారసీకమైనటువంటి ముసలాయన ఊరికే లైబ్రరీ దగ్గర, అంటే అన్ని మతాలకి సంబంధించిన పుస్తకాలు అక్కడ పెట్టి రిటైర్ అయినటువంటి వాళ్ళు రోజు ఒక మాట లైబ్రరీగా రోజుకో పూట కూర్చుంటారు వాళ్ళు. అది అందులో ఆ పూట కూర్చున్నటువంటి ఆయన చెప్పాడు సమాధానం. ఏమిటి చెబుతారు అంటే, లేదంటే గ్రహాల ప్రభావం మన మీద ఉంటుంది అన్నాడు. ఉండవచ్చును, మనకు సంబంధించింది కాదని నా ఉద్దేశం అన్నాడు. అయితే మనం ఎట్లాగా మరి దాన్ని తప్పులు తెలుసుకుంటాం సర్దుకుంటాం అన్నాడు వీడు. అంటే మనం ఎదురుకుండా మనం చేయవలసిన పని ఉంటుంది కదా, అది చేయటం అంటే తప్పులు సర్దుకుంటాం, నువ్వు చేయకపోవటం అంటే తప్పులు చేయటం, అంతకంటే ఏమి ఉండదు అన్నాడు. ఇవి నేను విన్నటువంటి సమాధానములు. ఆ రోజున వాళ్ళిద్దరు వచ్చాను లోపల అలాగా మేకుపెట్టి గీత గీసినట్టు రికార్డ్ అయిపోయినాయి. అంటే ఇంక ఇరేజ్ అవటానికి వీళ్ళైనటువంటి పద్ధతిలో రికార్డ్ అయిపోయినాయి లోపల. మరి కావాల్సినవి కాదా? నా ఉద్దేశం 25 సంవత్సరాల కిందట అలా రికార్డ్ అయినాయంటే 25 కాదు 2500 సంవత్సరాలైనా సరే అలా రికార్డ్ అయి ఉండవలసిన మాటలు మాట్లాడాడు ఆ ముసలాడు. అది వాళ్ళు సుఖలాభం అంటే అది వాళ్ళకు ఉంటుంది. వాడు వ్యాపారం చేయలేదా? చేశాడు. కానీ వాడు ఎవరినైనా అన్యాయం చేశాడు అంటే చేయవలసిన పొజిషన్లో పెట్టుకోలేదు వీడు. అంటే సంతోషం చేత ఉత్తమమైనటువంటి సుఖలాభం వస్తుందండి. ఇది చెప్పాడు. అంటే చాలా రేర్ గా మీరు కొందరిని వాళ్ళకి కొంచెం సుకుమారంగా అబ్జర్వ్ చేయాలి. లేత దొరకరు. మనం షార్ప్ గా అబ్జర్వ్ చేసినా దొరకరు, ఇంటలెక్చువల్ గా అబ్జర్వ్ చేసినా దొరకరు. బెనివలెంట్ గాను టాలరెంట్ గాను బ్రాడ్ గాను అబ్జర్వ్ చేస్తూ దొరుకుతుంది. అట్లాంటి వాడు పెద్దవాళ్ళు మహానుభావులు వాళ్ళ సాంగత్యం అనేది చాలా అరుదుగా దొరుకుతుంది. తప్పకుండా మన మీద దాని ఇంపాక్ట్ ఉంటుంది. 5 నిమిషాలు కానివ్వండి, 10 నిమిషాలు కానివ్వండి, ఇనప ముక్క మీద స్ట్రాంగ్ మ్యాగ్నెట్ ఇంపాక్ట్ ఎందుకుంటే తప్పకుండా ఉంటుంది. కనుక ఇది ఒకటి ఇచ్చాడు. తర్వాత ఇంకొకటి తపస్సు చేయటం చెప్పాడు కదా, సంతోషమును తపస్సు చెప్పాడు కదా. శారీరక తపస్సు, వాచిక తపస్సు, మానసిక తపస్సు, 3 రకాల తపస్సు అంటే ఏమిటో చెప్పాడు కదా. అది చేయటం వల్ల ఏమిటి వస్తుందో 43వ సూత్రంలో అది అభ్యాసం చేస్తూ ఉంటే కాయేంద్రియ సిద్ధి అశుద్ధి క్షయాత్ తపస. చదివిస్తే కాయేంద్రియ సిద్ధి ప్లస్ అశుద్ధి క్షయాత్ తపస. తపస అంటే తపస్సు వలన, అంటే తపస్సు అని చెప్పబడినటువంటి సాధనమునందు మీకు స్థిరత్వము వచ్చిన కొద్దీ ఆ రోజుకి జాగ్రత్త, పొరపాటు పడకూడదు. తపస్సు అంటే ఏమిటో చెప్పుకున్నాం. భగవద్గీతలో చెప్పబడినటువంటిది తపస్సు గాని అరణ్యాల్లోకి వెళ్ళిపోయింది, అక్కడెక్కడో కూర్చుని పోయింది అది కాదు. 10 మందిలో ఉన్నది అక్కడ మనం చేసింది దాన్ని తపస్సు అంటారు. దాన్ని చేయటం వల్ల కాయ ఇంద్రియ సిద్ధి అశుద్ధి క్షయాత్. కాయం అంటే శరీరము, ఇంద్రియములు, శరీరంలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియములు 5, కర్మేంద్రియములు 5. ఆ వాటికి సిద్ధి వస్తుంది. ఇందాక శుద్ధి వేరు, ఇది సిద్ధి వేరు, జాగ్రత్తగా చెప్పుకోవాలి. సిద్ధి చెప్పుకుందాం. ఇక్కడ సిద్ధి అనే మాటకి మనం ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే అకాంప్లిష్మెంట్ అని అర్థం, పర్ఫెక్షన్.
శుద్ధి అంటే క్లెన్లీనెస్, ప్యూరిఫికేషన్, అది వేరు ఇది వేరు. జాగ్రత్తగా అర్థం చూసుకోండి. కాయ ఇంద్రియ సిద్ధి, శరీరమునకు ఇంద్రియములకు సిద్ధి వస్తుంది తపస్సు చేస్తే. ఎందువల్ల వస్తుంది? అశుద్ధి క్షయాత్, అపరిశుభ్రతలు అంటే మలములు క్షీణించుట వలన. అంటే శారీరక మలములు, సూక్ష్మ శరీర మలములు, ఇంద్రియముల మలములు ఇవి క్షీణించుతాయి గనక తపస్సు సాధన చేయటం వల్ల భస్మం అయినట్టుగా అవుతాయి అన్నాడు. అయినప్పుడు ఏమవుతుంది? అశుద్ధి అపరిశుద్ధి క్షీణించడం వల్ల కాయ ఇంద్రియ సిద్ధి, శరీరము ఇంద్రియములు సిద్ధి పొందుతాయి. అంటే ఏమిటండి చూద్దాం. రైల్లో ఎక్కాం, రిజర్వేషన్ సీటు దొరకలేదు. అర్జెంటుగా వెళ్లి తీరాలి, చచ్చి తీరాలి ఆ పని. చూసారా? అది ఎక్కడికి వెళ్ళాలి? ఈ ఊళ్ళో రైలు ఎక్కాం, నెల్లూరు వెళ్ళాలి, రిజర్వేషన్ దొరకలేదు, నిల్చున్నాం. ఏం చేస్తాం? ఆటోమేటిక్గా దిగిపోయి క్యాన్సిల్ చేసుకుని నెక్స్ట్ ట్రైన్ ఎక్కాలి. లేకపోతే నెల్లూరు దాకా నుంచునే. కానీ వెళ్ళవలసిన పని వాడు ఎవడికో ప్రాణం మీదకి వచ్చింది, నేను రమ్మన్నారు. ఏం చేయాలి? ఇది అభ్యాసం చేసిన వాడికి నెల్లూరు దాకా నుంచుంటాడు, కాళ్ళు లాగవు. అయితే అవసరం అయితే నేను ఉంచుంటాడు, గొప్ప కోసం నుంచోడు. కానీ అవసరం అయితే నెల్లూరు కాదు మెడ్రాస్ దాకా కూడా అలాగా బెనపకడ్డీలాగా నుంచుంటాడు. అక్కడ దిగిన తర్వాత కాళ్ళేమన్నా వాడికి పట్టినాయా అంటే ఏమీ పట్టవు. ఎలా పట్టలేదండి అంటే తపస్సు అభ్యాసం చేశాను కనుక. తపసా బ్రహ్మచర్యేణ, తపస్సు చేత బ్రహ్మచర్యం చేత. తర్వాత మహాయజ్ఞైశ్చ యజ్ఞైశ్చ, యజ్ఞార్థ కర్మలు ఆచరిస్తూ ఉండటం కోసం, సంఘం కోసం మహాయజ్ఞార్థ కర్మలు ఆచరిస్తూ ఉంటాం. ఈ రెండింటి వలన బ్రాహ్మీయం క్రియతే తను, ఈ శరీరంలో ఉన్నటువంటి ప్రతి సెల్ కూడాను బ్రాహ్మీకరణం పొందుతుంది అన్నాడు. అంటే నీ విల్కి నీ ఆ సెల్కి మధ్య ఉన్నటువంటి గేట్వేస్ ఓపెన్ అవుతాయి అన్నాడు ఆటోమేటిక్ గా. భగవద్గీత గారు మహాభారతంలో శాంతి పర్వంలో, శాంతి కాదు అనుశాసన పర్వంలో కృష్ణుడు భీష్ముడితో చెబుతాడు అంపశయ్య మీద ఉన్నప్పుడు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ముక్క అంటే ప్రతిరోజు కృష్ణుడి దగ్గరికి వెళ్ళేవాడు ధర్మరాజు పొద్దున్నే. ఏది పట్టాభిషేకం అయ్యాక వెళ్ళి హోరు హోరు హోరుమని ఏడ్చేసేవాడు అరగంట పొద్దున్నే. శనిముండ కొడుకు ఏమిటి అంటే యుద్ధం చేశాం, బంధువులు చంపాం, వాళ్ళు చంపాం, వీళ్ళు చంపాం, వీళ్ళు అయ్యే నీ దుంపదేగా అని కాసేపు ఏదో మళ్ళీ వాడికి కావాల్సిన ముక్కలు చెప్పాడు. అవును చంపలేదు, మనం ఎవరైనా చంపేవాడు, వాళ్ళు చేసిన పడిపోయాడు. మళ్ళీ ఇంటికి మళ్ళీ మొన్నటి పోతున్నా మళ్ళీ ఉదయం రోజు చాలా రోజులు చూశాడు. ఏమిట్రా వీడికి ఇది పోవటం లేదు? కారణం అంటే శరీర దోషాలు, సూక్ష్మ దోషాలు, ఇంద్రియ దోషాలు ఉన్నాయి. అవి ఉంటే పోవు. అందుకని వాడిని పిలిచి, సారీ భీష్ముడితో కాదు వ్యాసుడితో చెబుతాడు. యుద్ధం అయిపోయిన తర్వాత వ్యాసుడితో చెప్పాడు, వీడి చేత ఫలానా యజ్ఞం చేయించు, ప్యూరిఫికేషన్ చేయించు వాడికి, లేకపోతే రోజు ఇలా ఏడుస్తున్నాడు, వాడికి వచ్చినటువంటి జ్ఞానం వాడి టెంపరీ లాజిక్ మీద ఆధారపడి ఉంది కానీ సత్యం మీద ఆధారపడటం లేదు. ప్యూరిఫికేషన్ జరగాలి జరగాలి జరగాలి. అది ఆ ప్యూరిఫికేషన్ అంటే ఆ పవిత్రీకరణం అప్రయత్నంగా జరుగుతుంది తపస్సు అనేటువంటి దాంట్లో. ఈ తపస్సుకి జ్వాలాకూలుడు ఇచ్చినటువంటి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఫైరీ యాస్పిరేషన్. ఎందుకంటే తపస్సు శబ్దానికి వేడిమి అని అర్థం, నిప్పు అగ్ని అని అర్థం. సంకల్పం చేత